ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ఆ పరిశుద్ధ నామమున ప్రేసలాడండి. దేవాది దేవుడికి స్తోత్రములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న ఆయన వాక్యం అందుకొని ఆ పరిశుద్ధుని చేత ఆశీర్వదించబడి మనం ముందుకు వెళదామండి. చదవబడుతున్నటువంటి వాక్యము, మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది అని దేవుడు మనతో ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరొకసారి చదువుతాను ఈ వాక్యము. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది అని గలతీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నటువంటి వాక్యం ఏదై ఉందంటే, గలతీ సంఘానికి పరిశుద్ధుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు ఆయన లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతూ రాసిన పత్రికలో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమై ఉందంటే, చదవబడిన వాక్యము, మనుషుని వలన దానిని నేను పొందలేదు అని అంటున్నాడు. అంటే దేవుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనందరి జీవితాల్లో దేవుడు చేయదలిచిన ప్రతి కార్యమును దేవుడు మన పట్ల ఆదరించడానికి, బలపరచడానికి, ఆశీర్వదించడానికి, సమృద్ధిలోనికి నడిపించడానికి, సమాధానం ఇవ్వడానికి, విశాంతిలోనికి నడిపించడానికి, ఆయన కృప వలన మనమందరం ఆనందముతో సంతోషముతో ఉండడానికి ఆ దేవాది దేవుడు మనల్ని పిలిచిన క్షణమున, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్న క్షణమున చాలా విషయాలలో మనం ఇహలోకపరముగా మనుషులను బట్టి మనం చాలా వరకు అనుసరిస్తూ ఉంటామండి కదా. చాలా విషయాలు అంటే మంచి అని అనిపించిందో లేక చెడు అని అనిపించింది ఏదైనా కూడా ఆ రెండు స్వభావాల్లో తొందరగా అట్రాక్ట్ అవుతాం మనం. కానీ దేవుడు ఆ విధంగా ఆయనకు బోధించిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఇంకొకరిని మాదిరికరముగా తీసుకొని అనుసరించిన వారు కూడా ఎవరు లేరండి. ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో ఆయన చేత పిలువబడిన, ఆయన చేత ఆశీర్వదించబడి ఆయన మార్గంలో మనల్ని నడుపుకుంటున్న పరిశుద్ధుని పోలి మనము నడుచుకోవడానికి మనల్ని పిలుచుకున్నాడు మన దేవుడు. మనం ఈరోజు అనుసరించాల్సింది ఏదైనా ఉంది అని అంటే, దేన్నైనా ఆచరించాల్సింది ఉంది అని అంటే, అది ఆయన మాటను, ఆయన స్వభావమును, ఆయన కృపను మాత్రమే మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పౌలు ఏమంటున్నాడు, నేను మనుషుల వలన పొందలేదు అని అంటున్నాడు ఇక్కడ. అంటే మనుషుని వలన దానిని నేను పొందలేదు. దేనిని పొందలేదు? దేవుని కృపను నేను దేవుని వలన మాత్రమే పొందాను, కానీ మనుషుల వలన అయితే కాదు. కానీ మళ్ళీ ఆయన మాట్లాడుతూ, నాకెవ్వడనూ దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. అంటే నువ్వు నడవవలసిన మార్గమును కానీ, నీవు ఉండవలసిన స్థితిని కానీ, నీవు అనుసరించవలసినటువంటి పరిస్థితులను కానీ, వాక్యమును కానీ దేవుడు మాత్రమే నీకు బోధింపగలడు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మనుషుని వలన దానిని నేను పొందలేదు అని అంటున్నాడు. అంటే దేని వలన వచ్చింది నీకు రక్షణ? ఎవరి వలన నువ్వు రక్షించబడ్డావు? ఎవరి వలన నువ్వు దేవుని కృపను పొందుకున్నావు? ఎవరి నువ్వు వచ్చి నీకు ఇవ్వలేదు. ఒక్క దేవాది దేవుడు మాత్రమే తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను స్వీకరించి నీకు అనుగ్రహించి ఉన్నాడు కదా. అందుకే పౌలు చెప్పినట్టుగా మనము కూడా నేను మనుషుల వలన దానిని పొందలేదు, కానీ ఆయన అంటున్నాడు, నాకెవ్వడనూ దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది అని దేవాది దేవుడు పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఎవరి బోధలు వింటున్నావు? మనుషుల వలన దానిని పొందలేదు అంటే దేన్నైనా మనుషుల దగ్గర నుంచి ఆశిస్తున్నావా? ఎవరైనా నీకు చెప్పాలి అని అనుకుంటున్నావా? బోధించాలి అని అనుకుంటున్నావా? కానీ ఎవరికైనా కూడా నిరర్థకమైపోతుందండి. ఇహలోకపరంగా ఇక్కడి వరకు మాత్రమే. అది శాశ్వతంగా నేను పరలోకపు తండ్రి మార్గంలో నడిపించేది కాదు, దేవుని యందు నేను స్థిరపరిచేది కాదు, దేవుని మార్గంలో నేను నడిపించేది కాదు, దేవుని కృపను నీకు శాశ్వతంగా అందించేది కాదు. కానీ దేవాది దేవుడు ఈ మాట ద్వారా అంటున్నాడు, నాకెవ్వడనూ దానిని బోధింపలేదు. అంటే దేవుని ప్రేమను ప్రకటించగలిగిన అధికారము, చూపించగలిగిన అధికారము దేవునికి మాత్రమే ఉందండి. ఆ అధికారాన్ని పరలోక తండ్రి ఆయన కుమారుడి ద్వారా మనకు అనుగ్రహించినప్పుడు ఆ దేవాది దేవుని ప్రేమను పొందుకుంటూ, ఆయన కృపను అందుకుంటూ ముందుకు కొనసాగుతుండగా, సహోదరి, ఈరోజు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? ఇంకే విషయంలో బాధింపబడుతున్నావు? ఇంకే విషయంలో సోలిపోతున్నావు? ఇంకే విషయంలో నువ్వు బలహీనపడుతున్నావు? పౌలు చెప్పినట్టు ఈరోజు నువ్వు చెప్పగలవా? మనుషుల వలన నేను దానిని పొందలేదు. తర్వాత ఆయన ఏమంటున్నాడు, నాకెవ్వడు దానిని బోధించలేదు, కానీ
ఎవరు చెప్పారంట? యేసుక్రీస్తు బయలుపరచటం వల్లనే అది నాకు లభించినది. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను ఏ త్రోవలో స్థిరపరిచి నీకు ఎలా నిన్ను జవాబు ఇవ్వబోతున్నాడో, ఎలా నీకు విడుదలనివ్వబోతున్నాడో, ఎలా నిన్ను బలపరచబోతున్నాడో, ఇంకెలా నిన్ను ఆదరించబోతున్నాడో, ఎలా నిన్ను తనలో స్థిరపరిచి నిన్ను తన రాజ్యానికి సిద్ధపరచుకొని ఇహలోకపరముగా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలోను, ప్రతి ఒక్క ఇబ్బందిలోను, ప్రతి ఒక్క కరువులోను నీకు సర్వ సమృద్ధిని ఇచ్చి ఆ దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపించాలని అనుకుంటున్నాడో ఆ బోధించగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఒక్క నిన్ను పిలిచిన నీ దేవునికి మాత్రమే ఉన్నదని నీవు ఈరోజు గ్రహించగలిగితే సహోదరి, నీ సమస్య ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ దేవుడు వాటిని నీ నుంచి దూరపరిచి ఆయన ఆశీర్వాదంతో నిన్ను నింపబోతున్నాడు. నువ్వు నమ్మగలుగుతున్నావా ఈ వాక్యాన్ని? ఈరోజు దేవుడు నన్ను ఆదరించడానికి ఈ వాక్యం నాకు అనుగ్రహించాడు, నన్ను బలపరచడానికి ఆయన తన కృపనిచ్చి నన్ను లేవనెత్తుకున్నాడు. ఈ వాక్యం ద్వారా నేను అనేకులకు నా సాక్ష్యమును కూడా వివరించబోతున్నానన్న విశ్వాసముతో నువ్వు అందుకోగలుగుతున్నావా? ఆ యొక్క విశ్వాసము నీలో ఉంటే నిన్ను ఆయన నామ మహిమార్థముగా లేవనెత్తుకొని నిన్ను కనపరచబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో కూడా భయపడిపోకండి. సమస్తాన్ని జయించిన దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏడ్చుకుంటూ కూర్చుంటే, బాధపడుతూ కూర్చుంటే, కృంగిపోతూ కూర్చుంటే మనకు అసాధ్యమేమో, అది మన వలన కాదు ఆ పని. కానీ నీ దేవాది దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవునికి అన్నీ సాధ్యమై ఉండగా, ఆయన నీకు తోడుండగా, ఆయన చేయాలనుకున్న సమయంలో, చేస్తున్నాను అని అనుకున్న కార్యంలో ప్రతి ఒక్క నీ నిరీక్షణను బట్టి చేసే ముగిస్తాడు ఆయన. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తల్లి వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రము నా తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు వందనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అయ్యా, ఇదిగో ప్రభా, నాయన పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభా ఈరోజు మాట్లాడిన మాటలు వాక్కుగా మాకు అనుగ్రహించారు. మనుషుల చేత నేను బోధింపబడలేదు, కానీ దేవాది దేవుడే నాకు బయలుపరిచాడు అని సెలవిచ్చిన విధంగా ప్రభా, మేము కూడా మనుషుల మాటలను బట్టి ఏం వింటున్నామో, ఏం పొందుకుంటున్నామో, ఏ విధంగా మేము కృంగిపోతున్నామో అన్నది తండ్రి కాదు. కానీ నా యేసయ్య, నీ వాక్యం ద్వారా మేము ఎలా ఆదరించబడుతున్నాం, విశ్వాసంలో ఎదిగి ప్రభా మా నిరీక్షణకు తగిన ప్రతిఫలము ప్రార్థన ద్వారా అందుకుంటున్నామని అన్న జ్ఞానమును మాకు ఇచ్చి పౌలు వలె ముందుకు కొనసాగింపచేసిన సాక్ష్యంతో మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి నా తండ్రి. అయ్యా, యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, యవన స్థితిలో కాడి మోయడానికి సహాయం చేయండి నాయన. దాన్ని తప్పకుండా తప్పకుండా పాపములో పడిపోకుండా నీ పరిశుద్ధ మార్గంలో నడిపించి నీ కొరకు అందరినీ ప్రభు సాక్షార్థముగా లేవనెత్తుకోనమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలను, వృద్ధులను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా, వారికి చక్కటి ఆదరణ నాయన, బలమును, శక్తిని దయచేసి లేవనెత్తుకోనండి. మీ కాపుదల దయచేయండి నాయన. నీకే వందనాలు. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తములు తోడుగా ఉంచి శాంతి సమాధానములతో నింపమని ప్రార్థిస్తున్నాను. రాజ్యాధినేతలకు చక్కటి జ్ఞానమును దయచేయండి నా యేసయ్య. అయ్యా, చక్కటి పరిపాలన అనుగ్రహించి మీరు మహిమ పొందండి నా తండ్రి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు. దైవజనులను, సువార్థికులను, మిషనరీస్ను ప్రభ సేవకులను మీరు ఆశీర్వదించండి, వారి సంఘాలను దీవించండి. ఆ సంఘాల ద్వారా మీరు మహిమ పొంది మీరే నాయన ఘనత ప్రభావములు మీరే స్వీకరించి మీరు మాత్రమే మహిమ పొందమని. ఇదిగో ప్రభ, మా ఈ ప్రార్థన అంతటిని సర్వము సకలము జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా నాయన అందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రేసలాడండి. దేవాది దేవుడికి స్తోత్రములు. ఈరోజు దేవుడు మాతో మాట్లాడి బలపరిచాడు. ఈ వాక్యం ద్వారా ఆదరించబడి ఉన్నామని మీరు అనుకుంటే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, బంధువులకు, సన్నిహితులకు అందరికీ కూడా షేర్ చేయాలని అడుగుతున్నారు. దేవుని మహిమపరచండి.